మీరు మర్యాదగా మా దేశం ఇడిచిపోతారా పోరా? ఎన్ని రోజులు ఉంటారు మీరు? మీకేం అనిపిస్తలేదా? అరే మా దేశం ఇడిచి అక్రమంగా మీరు మా దేశంలోకి దొరికి పోండ్రా బాబు పోండ్రా అని చెప్పి మీకు కాళ్ళ ఏళ్ళ పడి దండాలు పెట్టి బతిలాడినా ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా మా దేశాన్ని పట్టుకొని ఏలాడుతున్నారు. మీకేం అనిపిస్తలేదా? మీరు మా దేశం ఇడిచిపోకపోతే తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్. మీ సంగతి ఏందో చెప్తా. పెద్ద మొత్తంలో మీరు మాకు శలల లెక్కన కట్టుకోవాల్సి వస్తుంది, మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమ్మతోడు నేనంటలేను. అందరి దుంపదించే పెద్ద సారు ట్రంప్ ఉన్నాడు కదా, అమెరికా అధ్యక్షుడు. ఆ పెద్ద సారు చెప్పిన మాట ఏదైతే ఉన్నదో ఇప్పుడు పెద్ద దుమారానికే దారి తీస్తున్నది. మరి ఏమిటికోసానికి అన్నాడు? అసలు పురాగా స్టోరీ ఏందో తెలుసుకుందాం పాండ్రి. దేశంలో తిష్ట వేసిన లక్షలాది మంది అక్రమ వలసదారులకు ఏర్వేరు ప్రభుత్వ శాఖలు భిన్న దర్యాప్తు సంస్థల ద్వారా గుర్తించి స్వదేశానికి పంపాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ సర్కారు వాళ్ళకొక అల్టిమేటం జారీ చేసిందయ్యా. ఈ హెచ్చరిక చూసి ప్రతి ఒక్కరు అవాక్ అవుతున్నారు, షాక్లు ఉన్నారు. మేమే స్వయంగా ఎరకబట్టి ప్రతి ఒక్కరు బలవంతంగా పంపే లోపే స్వీయ బహిష్కరణ ద్వారా దేశాన్ని ఇడిచి మీరు పోవాలి. తస్మాత్ జాగ్రత్త. మీరు అక్రమంగా వలస అచ్చిళ్ళు మర్యాదగా మీ తప్పు మీరు ఎరకబట్టుకుని అవతల వడుండ్రి, మీ దేశానికి మీరు ఓన్రి. అనవసరంగా ఈడ ఉంటే మాత్రం చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మేమే స్వయంగా మిమ్మల్ని మెడలు బట్టి గేటుతామని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు ట్రంప్ సారు. సున్నితంగా సూచన చేస్తున్న ఇచ్చిన ఆదేశాలను పెడచెవిన వేడితే మాత్రం పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించక తప్పదని చెప్పి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం క్లియర్ కట్ గా చెప్పిందయ్యా. ఇప్పటికే దేశ బహిష్కరణ ఆదేశాలను అందుకున్నటువంటి అక్రమ వలసదారులు ఇంకా అమెరికా గడ్డ మీదనే నివాసం ఉంటున్నారట. వాళ్లకు రోజుకు $998 చొప్పున, అంటే మన లెక్క పైసల ప్రకారం చూసుకుంటే దగ్గర 86,469 రూపాయల జరిమానా ఇది ఇవ్వబోతున్నారట. ఇక ఇట్లా అక్రమ వలసదారులు పొరపాటున మాకు గాని దొరికిండ్రే అనుకో ముక్కు విండి అసలు చేస్తాం ఈ పైసలు అని చెప్పి హోంల్యాండ్ విభాగం గట్టిగానే చెప్తున్నది. ఇక ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. బహిష్కరణ నోటును అందుకున్న రోజు నుంచి ప్రతిరోజు $998 చొప్పున జరిమానా విధించబోతున్నాం. అంతటి భారీ మొత్తాలను చెల్లించలేని అక్రమ వలసదారుల ఆస్తులను జప్తు చేస్తామని చెప్పి సంబంధిత ఈమెయిల్స్లలో ప్రభుత్వం ప్రస్తావన చేసింది. ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఈ జరిమానాలకు సంబంధన చేసి 1996లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని తొలిసారిగా అమలు చేయబోతున్నారు. ఇక ఇట్లా బహిష్కరణ నోటీసు అందుకున్న తర్వాత అమెరికాలోనే నివాసం ఉంటాము, ఇక్కడనే మాకు నచ్చింది, ఇదే మా ప్లేస్ అనుకుంటే కనుక గరిష్టంగా 5 సంవత్సరాల పాటు ఈ జరిమానా విధించే ఈరున్నది. రోజుకు $998 చొప్పున జరిమానాను ఎదుర్కొంటే అలాంటి అక్రమ వలసదారులు 5 ఏళ్లలో ఏకంగా $10 లక్షల వరకు జరిమానా కట్టాల్సి వస్తుంది. ఇంతటి భారీ మొత్తాలను వాళ్ళు ఎట్లాగూ కట్టలేరు కాబట్టి అటువంటి వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వీకరణ చేసుకోబోతున్నది, స్వాధీనంలో గుంజుకుంటది. ట్రంప్ యంత్రాంగంలో ఒక సీరియస్ ఉన్నతాధికారి ఇదే మాటను చెప్పిండు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీ దేశాలకు ఓండ్రని అంటున్నారు. ఎందుకయ్యా పక్క దేశంలో పోయి తూచి మీ బతుకులు చేయడానికి చెప్పి మెడలు బట్టి గెంటించుకున్నాడు. ఎవరి దేశాల ఇజ్జతాలు నిలబెట్టుండి పోయి బతుకు తెరువు లేకనా మీరు పోయి ఆ దేశంలో ముక్కు పిండి వసూలు చేసేటట్టు పైసలు మీకు పైన ఎత్తున్నా కూడా సిగ్గు లేకుండా ఎందుకు ఉంటారని చెప్పి కొంతమంది కామెంట్లు ఇట్లా చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే అయ్యా నాయన ఇవాళ రేపట్ల ఎవరి బాధ వాళ్ళది, ఎవరి అవస్థలు వాళ్ళవి, వాళ్ళు ఎందుకు ఉన్నారో ఆడెట్ల ఇరికిల్లో. ఏదేమైనా కానీ ఈ సమస్యకు తొందరలో ఎవరికి వాళ్ళు చెక్కు పెట్టుకోకపోతే జీవితంలో చాలా పెద్ద మార్పులు చూస్తారు, జీవితంలో అధోగతి పాలవుతారు. ట్రంప్ అసలే అందరి దుంపదించనీకనే ఉన్నాడు కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ట్రంప్ను నమ్మడానికి ఈ లేదని చెప్పి ఇంకొంతమంది కరాఖండిగా కామెంట్లు అయితే పెడుతున్నారు. ఇక ఈ ట్రంప్ ఇప్పుడే కాదు, బాధ్యతలు తీసుకున్న మొదటి రోజులలోనే కొంతమంది అక్రమ వలసదారులు ఉన్నారు. వాళ్ళ మీద ఆల్రెడీ జరిమానాలు వేసిండు. ఆనాడు చాలా మందిని అరెస్టులు కూడా చేపించిండు. చాలా మంది తిరిగా బాధపడ్డోళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, వాళ్ళ దేశానికి పోయి వాళ్ళల్లో ఉంటాం, మా దగ్గర ఉన్నారు మీకు బుద్ధి లేదని చెప్పి వాళ్ళతో మాటలు పడేదానికంటే ఎవరికి వాళ్ళు తటాబుట్టా అద్దుకొని ఎవరి దేశాలకు అలా పోతే ఏ పంచాయతీ ఉండదని అంటున్నారు. ఈ ట్రంప్ సంగతి బాగా దగ్గర పడి తెలిసిన కొంతమంది అధికారులు. అబ్బా తెచ్చిన కాడికి ధమాకా దుమ్ము దులిపి ఆడతలు జబర్దస్త్గా చెప్పుకున్నాం. ఇంగిన్ని మంచి ఆడతలతో మళ్ళీ నేను కలుతా అన్నట్టు మీరు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సుతం పెట్టుండి. చెప్పుడు మర్చిపోయినా మన ధమాకా దుమ్ము దులిపి ఆడతలు మీకు నచ్చినాయి కాబట్టి రోజు దినం మన ఆడతలను ఫాలో కాండి. అట్లనే మన మెగానైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలకే మర్చిపోకుండ్రి. ఇంగిన్ని మంచి ధమాకా దుమ్ము దులిపి ఆడతలతో మళ్ళీ నేను అత్తనే ఉంటా, మీరు చూస్తూనే ఉంటారు.